రాష్ట్రాల్లో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాను రాను ఎండలతో పాటు వర్షాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో వానలు కూడా కొనసాగుతాయని, నెల చివర్లో మరింత ఊపందుకుంటాయని ప్రకటించింది. ఇలా ఎండా వానలు తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో ఇవాళ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం యథావిధిగా ఎండలు కొనసాగుతాయని, సాయంత్రం వర్షాలు మొదలవుతాయని ప్రకటించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలు తోడవుతాయని, దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక 2-3 రోజుల పాటు ఎండలు మండిపోతాయని, కొన్ని చోట్ల అత్యధికంగా 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయట. అయితే ఏప్రిల్ 28, 29 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ప్రారంభమయ్యే వానలు రాష్ట్రం మొత్తానికి వ్యాపిస్తాయని, దీంతో వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. ఇక నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ లో 42.8 డిగ్రీలు నమోదయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ శివారు పటాన్ చెరువులో 21.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఇవాళ కూడా అత్యధిక జిల్లాల్లో 41 నుండి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయంటోంది. అవి విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామచంద్రాపురం, వంగర, పార్వతీపురం, మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం, అల్లూరి జిల్లాలోని జీకే వీధి, పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరమచంద్రపురం, గుర్తేడు మండలాలు, ఈ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక నిన్న కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కడపలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, కొన్ని చోట్ల తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.